హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే పల్లెల్లో జీవన విధానం ఎలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది. మళ్ళీ ఒకప్పుడు మనకి కనిపించే దృశ్యాలు ఇవాళ రోజున ఏ పల్లెల్లో కూడా లేవు. మరి దాన్ని ప్రగతి అనాలా, డెవలప్మెంట్ అనాలా, వాళ్ళు కూడా సిటీలకి టౌన్లకి ఉండే జీవన విధానానికి అలవాటు పడుతున్నారనాలా మనం ఆలోచించుకోవాలా. ఇది మా అమ్మమ్మలూరు ఇంజనంపాడు గ్రామం, వట్టిచెరుకుల మండలం, గుంటూరు జిల్లా. ఇక్కడ చూస్తే మనకి 2 చెరువులు ఉండే. 2 చెరువులు, ఒకటి మంచినీటి చెరువు, ఇంకోటి వాడుకుంటాం ఉండే చెరువు. ఈ చెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండే. మన సమ్మర్లో చూసినా కూడా నీళ్లు ఉంటాయి. ఇక్కడ ఈ మంచినీటి చెరువులోంచి మళ్ళీ ఫిల్టరేషన్ చేసి ఆ వాటర్ని ఊర్లో అన్ని ఇళ్ళకి పంపిస్తారు తాగడానికి. సో ఇప్పుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆ సిస్టమ్స్ అన్నీ పోయినాయి. వాళ్ళు కూడా నీళ్లు కొనుక్కుంటున్నారు డబ్బాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తే పల్లెటూరులో ఉండే పెంకులు, ఒకప్పుడు అన్ని పెంకుటిల్లు ఉండే. ఇప్పుడు ఈ వీడియోలో మీకు 2 ఇళ్ళు కనిపిస్తాయి పెంకుటిల్లు. అవన్నీ పోయినాయి. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు మనకి డాబాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అందరికీ ఇళ్లలో ఆవులు, గేదెలు ఉండే. అవన్నీ లేవు ఇప్పుడు. వాళ్ళు కూడా పాలు కొనుక్కుంటున్నారు, పాలు నీళ్ళు కొనుక్కుంటున్నారు. చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు యూత్ ఎవరు లేరు ఊర్లో. అందరు కూడా సిటీలకి మైగ్రేట్ అయిపోయారు. చాలామంది అమెరికాలో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇదే ఊర్లో కనీసం 100 మంది ఫ్యామిలీస్లోంచి పిల్లలు అమెరికాలో ఉన్నారు. సో అట్లా మన జీవన విధానం మారిపోతుంది. సో ఇక్కడ ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఒక పీట ఉంది. దీనికి నులక అల్లుతున్నారు. నులక అంటే కాటన్తో చేసిన తాడు, ఆ దారం లాంటిది. సో ఇది ఒక పెద్ద ఆయన ఉన్నాడు, తాత. ఆయనతో సంభాషణ కూడా చాలా బాగా అనిపిస్తుంది మీకు వింటే. ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే పరిస్థితులు చాలా క్లియర్గా ఉంటుంది, మీరు వినొచ్చు. ఇది మీరు అక్కడ చెన్నూరులో తెచ్చారు కదా ఇవన్నీ? చెన్నూరులో తెలుసు. రాధిక తీసుకెళ్ళింది కొన్ని, రాకేష్ తీసుకెళ్ళా హైదరాబాద్ కి. ఇది మాత్రం వదిలేసారు ఇట్లా, అప్పటి నుంచి వదిలేసారు. ఇది అలా ఇది ఎవరు తెచ్చారు? నాకు ఈ సమస్య ఏంటంటే ఇదేరా, ఇది కిందకి వెళ్ళిపోతాయి కొన్ని రోజులకి. ఎవరు చేస్తారు ఇప్పుడు మన తర్వాత? సాగిపోద్ది కదా, వాడితే సాగిపోద్ది. నేను హైదరాబాద్ లో అల్దామని తీసుకెళ్ళా. అల్లలేదు అక్కడ. అదే ఇది తెచ్చావు ఇప్పుడు నవ్వారిదే. అది బాగుంటది కదా, నవార్ లాగా. బయట అంతా అదే చేస్తున్నారు ఇప్పుడు. 3 బట్టలుగా వేసేసి చేసావు. అది కూడా కానీ సాగిపోతుంది తొందరగా, సాగిపోయింది. అది సాగిపోవడం అంటే ఇది మామూలు మనం కూర్చోవడానికి వాడుతా ఉంటే. ఇది గట్ట అది గట్ట ఒకటే. మంచి ఆర్డర్ వస్తే నాకు రెడీ ఉండాలి. ఆర్డర్లో 100 వస్తాయి. తెలీదు మనకి ఎక్కడ ఎంత బాగా చేశారు రెడీలో. అప్పటి నుంచి చెప్పు. ఇందాక 5 నిమిషాలు తీసానా, మళ్ళీ చెప్తా, బాగా చెప్తారు. ఇదే టైప్ మంచాలు కానీ అమెరికాలో 1,00,000 అమ్ముతున్నారు. మీ చెరువు కూడా తీసా, అది కూడా చెప్తా. చెరువు కూడా ఇప్పుడు బెంగళూరులో 2 కోట్లు చెప్తారు లెక్కి అని చెప్పి. 2 కోట్లు చెప్తారా చెరువు? మన బెంగళూరులో చెరువు దగ్గర 2 కోట్ల విల్లాలు. ఇట్లా చెరువు అప్పుడు ఇట్లా ఇల్లుంటే 2 కోట్లు అడి ఉంటే కోటిన్నారా. ఇప్పుడు నల్లక పీట పీట ఇది కాటనే కదా దారం. మీరు కూర్చొని పని చేసుకునేటప్పుడు మీకు ఎటువంటి చాలా కంఫర్ట్ ఉంటుంది కదా. చాలా కంఫర్ట్ ఉంటుంది. తీసుకెళ్తా, నాకు కార్ వేసుకొచ్చి నెక్స్ట్ టైం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఎయిర్, మనకి ఎయిర్ ఫ్లో వచ్చినప్పుడు ఎయిర్ ఫ్లో బాగుంటుంది. దానివల్ల మనకి ఫిస్టులాలు కానీ మెల్ల కావాలరా, బాగా మెల్ల కావాలి. మాకు ఇళ్లలో కష్టం అయితే దేని కిందకన్నా వెళ్ళిపోయింది కానీ నీకు సోఫా కిందకన్నా తోసేసుకుంటాం. హైట్ తక్కువ కదా. ఇప్పుడు దాని మీద ఎక్కువసేపు కూర్చోలేరు, ఇటు మీద అంతసేపు కూర్చున్నా. దీని మీద లెగవచ్చు కూడా, మరి పేట్లు రాలేదు కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు కూడా లెగవచ్చు కూర్చొని ఈజీగా. లెగలేదు, మోకాళ్ళని భారం పడుతుంది కదా లేచేటప్పుడు. మన లాంటి వాళ్ళకి ఓకే. మోకాళ్ళని కూకునే కంటే ఇటు మీద కొంచెం సులువు. మీరు కూర్చోగలి లేస్తారు దీని మీద. మోకాళ్ళ నొప్పులు లేదు పర్లేదు. ఇప్పుడు మోకాళ్ళు ఎప్పుడు అనుకోరా లేచేప్పుడు దీని మీద పడుతుంది బరువు భారం. నొప్పులు చెప్పలేము ఇంకా రాదులే. ఇంకా మీకు ఇప్పుడు రాదు కదా. వచ్చేది రావాలి. నేను పైకి దావా పైకి రోజు 10 సార్లు ఎక్కుతా.
ఇప్పుడు ఈ 3 స్టైల్ బిల్డింగ్ పక్కన పైన పడుకుంటాడు. గ్రేటే ఈ ఏజ్ లో కూడా. ఇప్పుడు మన ఇక్కడ ఫుడ్ అంతా అలవాటు ఇక్కడ వాటర్ వల్ల, అట్లా సిటీలో అయితే ఎవరికి ఉంటుందంట వాటర్ పడగలదు. కానీ ఇప్పుడు ఎక్కువ పర్సెంట్ ప్రతి వాళ్ళకి ఈ షుగర్లు బీపీలు ఈ రావడం పెద్ద సమస్య అయిపోయింది. అవును, వాటి వల్ల మింగిపోతున్నారు అసలు. అంటే మాకు ఫుడ్ కూడా బాగాలేదు కదా సిటీలో. 40 సంవత్సరాలు బదారి బస్సుడు వాళ్ళు నాకంటే ముసలితనం కనపడతారు. ఎందుకంటే షుగర్ ఎక్కువైంది. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మాకు సిటీలో పాలు కల్తీ, నీళ్లు కల్తీ, మాంసం కల్తీ, గుడ్లు కల్తీ, ఏమొస్తుంది ఇంకా మాకు ఆకుకూరలు కల్తీ, కూరగాయల్లో అన్ని హైబ్రిడ్. ఎంతమంది కలుస్తారు ఆర్గానిక్? ఇంట్లో పెంచుకున్నాయి వంకాయలు వచ్చినాయి మొన్న ఇంట్లో అయినా కానీ ఇప్పుడు వంగడాలన్నీ కూడా హైబ్రిడ్ విత్తనాలే కదా నాన్న, దేశీ విత్తనాలు ఎక్కడ దొరుకుతున్నాయి? అవి దొరికితే ఇప్పుడు మా సేంద్ర ఏటుకున్నాడు అచ్చంగా ఈ కోసం కుర్రాడు మరి వ్యవసాయం చేసినాడు కాదు, నీలాగా ప్యాంట్ వేసుకొని వస్తాడు. ఆ టమాటాలు నాటాడు, వాటికి యాపన బాపన అట్లాంటివి కొడుతుంటాడు. అవునులే, కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్. ఎన్నట్టు కాకపోతే ఏందని అడుగుతాడు. బాగానే పండుతుందా? బాగానే చేస్తున్నాడా మరి? బాగానే చేస్తాడు. ఇప్పుడు మొక్కలుగా ఇప్పుడు మొక్కలు ఇప్పుడే అసలు కలిపి ప్రయత్నంగా ఉంది, అసలు మూసుకొని చేయనంతా. ఎట్లా మరి? నేను చెప్పా చెట్టు చుట్టూ ఎటు చూసినా పీటలు చుట్టూ పీకాయి, గ్యాప్ పెట్టాలా? ఇక మామూలుగా నీళ్ళు పెట్టి మందు కొడతా ఉండు తిరిగిద్ది. ఆ చెట్టు అప్పుడు గడ్డి ఉంటే చెట్టు. కానీ ఆ మందులు కష్టం తాత, ఇది పనిచేయవు. 40 రోజులుగా వచ్చింది. పేపర్ ఇది కష్టం, అరికట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మందులు లాగా పనిచేయవు, అయ్యి స్లో, ఇలా డ్యామేజ్ జరిగిపోయింది కదా.